సెకండ్ల దివ్య ముహూర్తంలో నిర్వహించనున్నారు వేద పండితులు. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఈ కార్యక్రమానికి విరాళాలుగా ఇచ్చేవారు వారి పేరు జరుగుతుంది. విగ్రహ ప్రతిష్టాపన నిర్వహిస్తున్న సందర్భంగా యావత్ భారతదేశం అంతా, హిందూ లోకం అంతా ఎక్కడికక్కడ మందిరాలలో పూజలు చేస్తూ, భజనలు చేస్తూ, అన్నదానాలు చేస్తూ ఎక్కడికక్కడ దేవాలయాలన్నీ కిటకిటలు అంతా ఉన్నాయి. రామాలయమే కాదు, శివాలయాలు, అమ్మవారి టెంపుల్లో రకరకాల అన్ని టెంపుల్ గిట్ట ఎక్కడ చూసినా అంగరంగ వైభవంగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అందరు కలిసి ఎక్కడికక్కడ బ్రహ్మాండమైనటువంటి పూజలు చేస్తూ ఉన్నారు. ఈ అవకాశం మనకు దొరకడం అదృష్టంగా భావిస్తూ ఈరోజు గుమ్మడివాడ మండలంలో 1 కోటి రూపాయలతో వీరారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ బిల్డింగు, కాన్పుట్టలో సీసీ రోడ్లు, వీరారెడ్డి మన రామరెడ్డి బావిలో సీసీ రోడ్లు ఇవన్నీ కలిసి 1 కోటి రూపాయలతో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీ కుమార్ గౌడ్ గారు, ఎంపీ ప్రవీణ భాస్కర్ కార్యక్రమాన్ని విజయవంతం हर मन में राम नाम है, हर्ष और संतोष। भारत इसी दिन की तो प्रतीक्षा थी। वो एल्लయ్య కొంచెం దగ్గర గయ్య बोल सीतारामचंद्र भगवान की जय। जय श्री राम। जय श्री राम। రాజమండ్రి నియమాలు ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి ఆగులాంటారు. ఈరోజు ప్రతి దేశంలో కూడా వందలాది మంది రామభక్తులు తమకు తోచిన రీతిలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మెదక్ జిల్లాలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కడ లేనటువంటి ఒక గుడి గుమ్మడిదల ప్రాంతంలో ఉండడం అనేది దాదాపు 500 నుంచి 800 సంవత్సరాల క్రితం నిర్మితమై సకుటుంబంగా భార్యలతో సహా కలిసి రాముగారి మొత్తం కుటుంబం ఉన్నటువంటి ఏకైక దేవాలయం గుమ్మడిదల్లో ఉండడం అనేది నిజంగా విశేషం. ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం. ఆ శ్రీరామచంద్రుని పాలనతో మెతుకు సీమ మరొకసారి మెతుకుగా వినా జిల్లాలోని ఈ రోజు అయోధ్యలో కరుణీయ దేశ ప్రధాని నరేంద్రుడి చేతుల మీదుగా జరిగినటువంటి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత భక్తులందరికీ రేపటి నుంచి రాముగారి దర్శనానికి అందుబాటులో ఉంటుంది. త్వరలో పార్టీ పరంగా మేము కూడా ఫ్రీ ట్రైన్స్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రామ భక్తులందరూ కూడా ఎండాకాలం సెలవులు ముగిసేసరికి పెద్ద సంఖ్య లోపల అయోధ్యలో ఉన్నటువంటి రామాలయాన్ని సందర్శించుకోవాలని, ఆ దిశగా పార్టీ పరంగా ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానికి సంబంధించి త్వరలోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని జిల్లా పార్టీ కార్యాలయాల తరఫు నుంచి మీకు అందరికీ కూడా అందజేస్తాం. అక్కడ రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఉచితంగా రైళ్ల ద్వారా అయోధ్యాపురికి తీసుకెళ్లి రాముల వారి దర్శనాన్ని పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, 5 శతాబ్దాల కళను నెరవేర్చుకుని
ఈ రోజు ఇంత గొప్ప సంబరాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా హిందూ బంధువులందరికీ భక్తజన బంధువులందరూ కూడా ఈ సందర్భంగా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఆ రాముని పాలన ప్రజలందరినీ సౌఖ్యంగా సుఖవంతంగా ఉండే రీతిలో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా ఆ దిశలో అడుగులు వేస్తారని భగవంతుడు ఆ దిశలో వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా రాముని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను.